ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 20. అర్జున్ ఆమె వంక అయోమయంగా చూస్తూ హూ ఆర్ యూ అన్నాడు. అంతే. అంజలి షాక్ అయ్యి కప్పలా నోరు తెరిచింది. అర్జున్ని చూస్తుంది. ఏంటి మీరు నన్ను మర్చిపోయారా? అసలు నువ్వెవరు? నువ్వేమైనా మిస్ ఇండియావా నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి అని అన్నాడు అర్జున్. అంజలి మొహం మార్చుకొని, నిన్న నన్ను పబ్లో ఇద్దరు వెధవలు ఏడ్పిస్తుంటే మీరే నన్ను కాపాడారు, అప్పుడే మర్చిపోయారా? ఓ, ఆ అమ్మాయివి నువ్వేనా? చీకట్లో సరిగ్గా కనిపించలేదు. సరే, విషయం ఏంటి చెప్పు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని అన్నాడు అర్జున్. అది థ్యాంక్స్, నిన్న నన్ను కాపాడారు కదా అందుకు. ఓకే, ఇంక నుంచి అయినా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తున్న అర్జున్ని, ఓయ్, ఈరోజు నా బర్త్డే, కనీసం విష్ చేయవా అని అడిగింది అంజలి. ఓ అవునా, హ్యాపీ బర్త్డే అని సీరియస్గా చెప్పి బైక్ తీస్తున్న అర్జున్ బైక్ ముందరకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అంది. వాట్ అని గట్టిగా అరిచాడు అర్జున్. అవును మిస్టర్ హ్యాండ్సమ్, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంది అంజలి. అర్జున్ సీరియస్గా ఆమెను చూసి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. బట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని స్కూటీ తీసుకొని అర్జున్ని ఫాలో అయింది. అది ఏం పట్టించుకోనట్లు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ ఆఫీస్ ముందర బైక్ ఆపి, ఓహో ఇదేనా తమరి ఆఫీస్, అయితే నా పని ఈజీనే, నీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అని ఇంటికి బయలుదేరింది అంజలి. శివ ఇంటికి వెళ్ళాక శివానికి నిన్న నైట్ పబ్లో జరిగింది ఉన్నది ఉన్నట్లు మొత్తం చెప్పాడు. శివని ఫుల్గా తిట్టి 4 మొట్టికాయలు కూడా వేసింది. అలాగే శివ మామయ్య కూడా తిట్టాడు. వాళ్ళు తిట్టడంతో అలిగి బెడ్రూమ్లో బెడ్పై ముడుచుకొని పడుకున్నాడు శివ. సాయంత్రం అంజలి ఫ్యామిలీ మొత్తం రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా భోజనం చేసి అక్కడే కేక్ కట్ చేశారు. ఆ హోటల్లో వచ్చిన వాళ్ళందరికీ కేక్ని ఇచ్చారు. అందులో నారాయణ గారికి తెలిసిన పోలీస్ కానిస్టేబుల్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆ పార్టీలో భువన్ ఒక్కడే మిస్ అయ్యాడు అని బాధపడింది అంజలి. పార్టీ అయ్యాక ఇంటికి తిరిగి వచ్చారు అంజలి ఫ్యామిలీ అంతా. వారం తర్వాత ఒకరోజు ఎప్పటిలాగానే శివ అర్జున్ ఎవరి బైక్ మీద వాళ్ళు ఆఫీస్కి బయలుదేరారు. అయితే ఆ రోజు ఒక్క స్కూటీ తమను ఫాలో అవుతున్న విషయం గమనించిన శివ అదే విషయం అర్జున్ని అడిగాడు. ఆఫీస్కి వెళ్ళాక అర్జున్ శివకి విషయం చెప్పటంతో, ఏంటి వారం నుంచి నిన్నే ఫాలో అవుతుందా? పాపం, ఒప్పుకోవచ్చు కదరా, నువ్వు కూడా ఎన్ని రోజులు సింగిల్గా ఉంటావు చెప్పు, నాలా మింగిల్ అయిపోవచ్చుగా. నోర్మీరా, నాకు ఆ అమ్మాయి మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని అన్నాడు అర్జున్. మరి ఆ విషయం అమ్మాయికి చెప్పొచ్చుగా. నేను చెప్పాను, నీ టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పాను, కానీ వినడం లేదు. రోజు మార్నింగ్ ఆఫీస్ దాకా నా వెంటే పడుతుంది, నీకు తెలుసుగా అన్నాడు అర్జున్. శివ కూడా సైలెంట్గా ఉన్నాడు. అలా అప్పటి నుంచి 2 months వరకు అలానే ఫాలో చేస్తుంది అర్జున్ని. ఈ గ్యాప్లో అర్జున్ గురించి, తన ఫ్రెండ్స్ గురించి ఆశాని అడిగి తెలుసుకుంది. ఆశా కూడా అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తుంది. అలా అర్జున్ గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ కనుక్కుంది. అలా 3 months అర్జున్ చుట్టూ తిరిగి తన టైం వేస్ట్ చేసుకుంది అంజలి. ఆమెకి అర్జున్ ఎన్నోసార్లు చెప్పాడు టైం వేస్ట్ చేసుకోకు అని, అయినా వినలేదు అంజలి. శివ కూడా చెప్పాడు, వాడిని డిస్టర్బ్ చెయ్యకురా, నీ టైం కూడా వేస్ట్ చేసుకోకు అని చెప్పాడు. అయినా కూడా అంజలి ఎవ్వరి మాట పట్టించుకోలేదు. ఇంట్లో ఫ్రెండ్ని కలవాలి అని చెప్పి స్కూటీపై అర్జున్ని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫాలో చేసేది. ఈరోజు తాడోపేడో తేల్చుకోవాలి అని ఈరోజు ఈవినింగ్ అర్జున్ ఆఫీస్ ముందర స్కూటీ రోడ్ లెఫ్ట్ సైడ్ ఆపింది. అర్జున్ ఆఫీస్ రైట్ సైడ్ ఉంటుంది. అలా ఆ రోజు అర్జున్ బైక్ రిపేర్ అవ్వడంతో షోరూంలో ఇచ్చి వచ్చాడు. శివ, అర్జున్ ఒకే బైక్ మీద వచ్చారు. అలా ఆ రోజు ఆఫీస్ వర్క్ సాయంత్రం 6 గంటలకి కంప్లీట్ చేసుకొని షోరూంకి వెళ్ళాలి అని ఇద్దరు ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. బైక్ తెస్తాను అని చెప్పడంతో ఆఫీస్ ఎంట్రన్స్లో నిల్చున్నాడు అర్జున్. అప్పుడే అర్జున్కి సుధా గారి నుంచి ఫోన్ వచ్చింది. అలా ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు నడుస్తూ రోడ్డుపైకి వచ్చాడు అర్జున్. అప్పుడే రోడ్డుపై అర్జున్ని చూసిన అంజలి అర్జున్తో మాట్లాడాలని స్కూటీ పార్క్ చేసి లెఫ్ట్ సైడ్ రోడ్డు నుంచి రైట్ సైడ్కి రాబోతున్న అంజలికి దూరం నుంచి అర్జున్ వైపే కార్ రావడం గమనించింది.
అర్జున్ అవేమీ పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ రోడ్డుపై నడుస్తూ ఉన్నాడు. అది చూసిన అంజలి అర్జున్ అంటూ పరుగున వచ్చి రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్ళింది. అప్పటికే అర్జున్ దగ్గరకు కారు వస్తుండడంతో స్పీడ్గా పరిగెత్తి అర్జున్ని పక్కకు నెట్టింది అంజలి. కార్కి బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో కార్ స్లోగా రోడ్డుకి సైడ్కి నడుపుతూ వస్తున్న వ్యక్తి అంజలి అడ్డు రావడంతో కార్ని కొంచెం లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి వెంటనే చెట్టుకు వెళ్ళి గుద్దాడు. అతనికి ఏం ప్రమాదం జరగదు, కానీ నుదుటిపై కొంచెం గాయమవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. అర్జున్ అంజలి నెట్టడంతో కింద పడిపోయాడు. అంజలి కూడా అర్జున్ పక్కకు పడిపోయింది. ఆ క్రమంలో అంజలికి నుదుటిన గాయమయ్యి రక్తం రాసాగింది. అంజలి ఆ షాక్లో స్పృహ తప్పి పడిపోయింది. అంజలిని చూసిన అర్జున్ వెంటనే లేచి తన ఫోన్ తీసుకొని ఆమెని 2 చేతులతో ఎత్తుకొని రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటోని ఆపి హాస్పిటల్కి బయలుదేరాడు. అప్పటికే వాళ్ళని దూరం నుంచి చూసిన శివ అర్జున్ ఎక్కిన ఆటోని ఫాలో చేశాడు. అలా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాక అర్జున్ అంజలిని ఎత్తుకొని నేరుగా హాస్పిటల్లోకి నడిచాడు. అప్పటికే శివ కూడా హాస్పిటల్కి చేరుకున్నాడు. కాసేపటికి డాక్టర్ ట్రీట్మెంట్ చేసి రూమ్ నుంచి బయటకు వచ్చి, ఏం ప్రాబ్లం లేదు, చిన్న దెబ్బే, నుదుటిపై కట్టు కట్టాము, మీరు వెళ్ళి చూడొచ్చు, ఒక 5 మినిట్స్లో మెలకువ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్ శివ రూమ్లోకి వెళ్ళారు. అర్జున్ అంజలి బెడ్ పక్కన ఉన్న స్టూల్పై కూర్చున్నాడు. శివ అర్జున్ పక్కన నిల్చున్నాడు. 2 నిమిషాలకి మెలకువ వచ్చిన అంజలి పక్కనే ఉన్న అర్జున్ని చూసి, ఆర్ యూ ఓకే మిస్టర్ అర్జున్ అని నవ్వుతూ అడిగింది. అర్జున్ సీరియస్గా ఆర్ యూ మ్యాడ్ అని అరిచాడు. శివ అర్జున్ భుజంపై చెయ్యి వేసి అర్జున్ అని పిలిచాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోమన్నట్టు. ఎస్, ఐఎమ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ యూ. నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా అర్జున్, నువ్వు కూడా మా నాన్నలా భువన్లా నన్ను ప్రొటెక్ట్ చేస్తావు అని కన్నీళ్లతో చెప్పింది అంజలి. ఆమెను చూసి అర్జున్ గట్టిగా ఊపిరి తీసుకొని, సరే నన్ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గా అడిగాడు అర్జున్. తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్న ఆమె క్యారెక్టర్కి ఇంప్రెస్ అయ్యాడు అర్జున్. అంజలి సంతోషంగా నవ్వుతూ ఎస్ చేసుకుంటాను అని అంది అంజలి. శివ అయితే చాలా సంతోషంగా కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ అని చెప్పాడు. అంజలి నవ్వుతూ థ్యాంక్ యూ శివగారు అంది. ఇంతకీ నీ పేరేంటి అని అడిగాడు అర్జున్. అయ్యో మహాప్రభు, నీకు నా పేరు కూడా తెలియదా, నా పేరు అంజలి అని చెప్పింది. అవునా, మా ఫ్రెండ్స్ చెప్తే ఏమో అనుకున్నాను, నువ్వు మరీ ఇంత సీరియస్గా ఉంటే ఎలా, నాకు భయం వేస్తుంది అంది అంజలి అమాయకంగా ఫేస్ పెట్టి. అయ్యో అంజలి, మా బావ ఫేస్ ఎప్పుడూ ఇంతే, నేను కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఇలానే ఫేస్ పెట్టుకుంటాడు అని నవ్వాడు శివ. శివ మాటలు విని అంజలి కూడా నవ్వింది. అర్జున్ వాళ్ళని సీరియస్గా చూశాడు. అలా 1 గంట తర్వాత డిశ్చార్జ్ చేశారు అంజలిని. నేను బాగానే ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా స్కూటీ మీ ఆఫీస్ దగ్గరే ఉంది అని చెప్పి అర్జున్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆటో ఎక్కి అర్జున్ ఆఫీస్ దగ్గర దిగి స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళింది అంజలి. ఆమె గాయం చూసి ఇంట్లో వాళ్ళు కంగారు పడటంతో స్కూటీ స్కిడ్ అయి పడ్డాను అని అబద్ధం చెప్పింది. అర్జున్ శివ కూడా శివ బైక్పై షోరూమ్కి వెళ్ళి అర్జున్ బైక్ తీసుకొని ఇద్దరు వేరే వేరే బైక్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా అప్పుడప్పుడు అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడేది అంజలి. ఆ టైంలోనే అంజలి వాళ్ళ నాన్న ఎస్పీ నారాయణ గారు అని తెలుసుకున్నాడు అర్జున్. అలాగే అంజలి ఫ్యామిలీ గురించి కూడా మొత్తం తెలుసుకుంటాడు. అర్జున్ ఫ్యామిలీ గురించి కూడా అంజలి తెలుసుకుంది. అలా వాళ్ళు ఫ్రెండ్స్గా మూవ్ అయ్యారు. కానీ అర్జున్ ఎప్పుడూ అంజలిని కిస్ కానీ హగ్ కానీ చేసుకోలేదు. అలాగే ఈ లవ్ యూ అనే పదం కూడా ఎప్పుడు చెప్పలేదు. అంజలికి కొంచెం బాధగా ఉన్నా అర్జున్తో పెళ్లి జరిగేంత వరకు నో టచింగ్స్ అని సీరియస్గా చెప్పడంతో అంజలి కూడా ఫోర్స్ చేయలేదు. అలా మరో 3 నెలలు గడిచిపోయాయి. ఎప్పుడూ ఒకేసారి అర్జున్ ఫ్లాట్కి వస్తుంది అంజలి. అర్జున్ సీరియస్గా వార్న్ చేశాడు, పెళ్లి జరిగే వరకు ఇక్కడికి రావద్దు అని. ఎందుకంటే మీ నాన్న ఒక ఎస్పీ, ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే తప్పుగా అనుకుంటారు అని చెప్పడంతో అర్జున్ క్యారెక్టర్కి మళ్ళీ ఇంప్రెస్ అయింది అంజలి. అలా ఒకరోజు శివాని ప్రెగ్నెంట్ అని శివ చెప్పడంతో అంజలి అర్జున్ కలిసి శివ ఇంటికి వచ్చారు.
అంజలి శివానీని 1-2 సార్లు అర్జున్ ఫ్లాట్లో అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. 1-2 సార్లు అలా అంజలికి శివానీకి క్లోజ్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ శివాని, శివగారు అని చెప్పింది అంజలి నవ్వుతూ. థ్యాంక్ యూ అని అన్నారు ఇద్దరు. అర్జున్ శివానీని హక్ చేసుకొని కంగ్రాచ్యులేషన్స్ రా అని ప్రేమగా అన్నాడు. అర్జున్ ఇద్దరూ హక్ చేసుకొని థ్యాంక్ యూ అన్నయ్య అని శివాని అంది. నీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ రా అని అన్నాడు శివ. నువ్వు కూడా మామవి కాబోతున్నావు. శివ మాటలకి అవును అని చిన్నగా నవ్వాడు అర్జున్. అంజలి శివాని వాళ్ళ నాన్నని రంగనాథ్ గారిని కూడా పలకరించింది. అక్కడే భోజనం చేశారు అర్జున్, అంజలి. శివాని అందరూ ఒక ఫోటో దిగుదాము అంది. సరే అని శివ, అర్జున్, అంజలిని ఫోటో తీశారు శివాని వాళ్ళ నాన్న. అయితే ఇంతవరకు తను అర్జున్తో ఒక్క ఫోటో కూడా దిగకపోవడంతో అర్జున్ మనం కూడా ఒక ఫోటో తీసుకుందాం అని అడిగింది అంజలి. వద్దు అన్నాడు అర్జున్. బట్ అంజలి పట్టుపట్టడంతో సరే అన్నాడు. అంజలి ఫోన్ శివకి ఇచ్చి శివగారు బాగా రావాలి ఫోటో అని చెప్పింది. ఓకే అన్నాడు శివ. ఇద్దరూ పక్కపక్కన నిల్చున్నారు. బట్ అర్జున్ అంజలిపై చెయ్యి వెయ్యలేదు. అంజలి అర్జున్ చెయ్యి తీసి తన భుజంపై వేసుకుంది. ఏయ్ ఏంటి ఇది అన్నాడు అర్జున్. ప్లీజ్ అర్జున్ అని చెప్పి కొంచెం నవ్వవా అంది అంజలి. నాకు నవ్వు రాదు, నా ఫేస్ ఇంతే అని సీరియస్గా అన్నాడు. బుంగమూతి పెట్టింది అంజలి. ఆమెను చూసి శివ అర్జున్ కొంచెం నవ్వరా అనడంతో అర్జున్ లైట్గా స్మైల్ ఇస్తాడు. ఫోటో దిగిన తర్వాత అర్జున్ అంజలి క్యాబ్లో అపార్ట్మెంట్కి బయలుదేరుతారు. అర్జున్ అపార్ట్మెంట్ దగ్గర దిగి వెళ్ళిపోతే ఈ అర్జున్కి సెన్స్ లేదు, నన్ను లోపలికి రమ్మని కూడా పిలవలేదు అని ఇంటికి వెళ్ళిపోయింది అంజలి. ఆ రోజు ఆదివారం. అంజలి అర్జున్ ఫ్లాట్కి వచ్చింది. ఆ రోజు అర్జున్ ఒక్కడే ఆ ఫ్లాట్లో ఉన్నాడు. డోర్ బెల్ కొట్టడంతో అప్పుడే లేచిన అర్జున్ ఫ్రెష్ అయ్యి టీ పెట్టుకున్నాడు. డోర్ బెల్ మోగడంతో డోర్ తీశాడు. ఎదురుగ్గా అంజలిని చూసి అంజలి నువ్వేంటిక్కడా అని అడిగాడు అర్జున్. అంజలి అర్జున్ని పక్కకు నెట్టి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. ఇదిగో ఈ ఫోటో ఇవ్వడానికి వచ్చాను అర్జున్ అని అంది అంజలి. అంజలి చేతిలో ఉన్న ఫోటో చూశాడు అర్జున్. అది అర్జున్ అంజలి శివ ఇంట్లో దిగిన ఫోటో. ఇదేంటి, నేను నీ ఫోన్లో దిగాను కదా, ఫోటో కాపీ తీసావా అని అడిగాడు అర్జున్. అవును అర్జున్, బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసి నీ ఫేస్ని కొంచెం బ్రైట్ చేయించా. ఈ ఫోటో కాపీలు 2 తీసుకున్నా, ఒకటి నీకు ఇంకొకటి నాకు అంది అంజలి. సరే ఇటివ్వు అని అంజలి చేతిలో ఉన్న ఫోటో తీసుకొని చూశాడు అర్జున్. ఆ ఫోటో బ్యాక్ సైడ్ ఏదో రాసినట్టు కనిపిస్తుంటే ఫోటో బ్యాగ్ తిప్పి చూశాడు. ఏ లవ్స్ ఏ రెడ్ కలర్ స్కెచ్తో రాసి ఉంది అంజలి. అర్జున్ నిట్టూరుస్తూ ఫోటో తీసి టేబుల్పై పెట్టు, టీ తాగుతావా అని అడిగాడు. తాగుతాను అంది అంజలి. కిచెన్లోకి వెళ్ళి 2 కప్పుల టీ తీసుకొని వచ్చి ఒక కప్ ఆమెకి ఇచ్చి ఇంకొక కప్ తను తీసుకొని ఆమెకి ఆపోజిట్లో సింగిల్ సోఫాలో కూర్చున్నాడు అర్జున్. అర్జున్ టీ తాగుతూ రేపు ఊరికి వెళ్తున్నాను, అమ్మ వాళ్ళకి శివాని శ్రీమంతం చెయ్యమని చెప్పాలి, అలాగే మన పెళ్లి గురించి కూడా మాట్లాడతాను అన్నాడు. అంజలి కూడా నేను కూడా అదే అనుకున్నా అర్జున్, డాడీకి ఇంట్లో వాళ్ళకి మన విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అని అనుకున్నాను, తెలుసుకున్నాం కూడా. ఇంకా మన ఫ్యామిలీస్కి చెప్పి పెళ్లి చేసుకుందాం. ఎలాగో శివాని శ్రీమంతం నువ్వు వచ్చాక పెట్టుకుంటారుగా, నేను కూడా మా ఫ్యామిలీని తీసుకొని ఆ శ్రీమంతానికి వస్తాను అని అర్జున్తో అంది అంజలి. సరే అన్నాడు అర్జున్. టీ తాగేసి వెళ్ళిపోయింది అంజలి. అర్జున్ అంజలి ఇచ్చిన ఫోటోలో ఆమెను మాత్రమే జూమ్ చేసి ఫోటో తీశాడు తల్లికి చూపించటానికి. ఫోటో తీసిన తర్వాత అంజలి ఇచ్చిన ఫోటోని తీసి తన ఓల్డ్ బుక్లో పెట్టాడు. అలా మరుసటి రోజు ఉదయాన్నే శివకు కూడా చెప్పేసి వాళ్ళ ఊరికి బయలుదేరాడు అర్జున్. వెళ్ళిన రోజు తల్లి తండ్రితో కాసేపు మాట్లాడి రెస్ట్ తీసుకున్నాడు. మరుసటి రోజు అర్జున్ సుధాకర్ గారికి శివాని శ్రీమంతం విషయం చెప్పాడు. సుధాకర్ గారు శ్రీమంతం విషయం ప్రభాకర్ గారికి, కవిత గారికి కూడా చెప్పడంతో వాళ్ళు కూడా వస్తాము అన్నారు. అయితే అర్జున్ తండ్రి ఇంట్లో లేనప్పుడు తల్లికి ఫోన్లో ఉన్న అంజలి ఫోటో చూపిస్తూ తను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ సుధా గారు అస్సలు ఒప్పుకోలేదు.
పల్లవి ఈ ఇంటి కోడలు అని చెప్పింది, అరిచింది. అర్జున్పై చెయ్యి చేసుకుంది కూడా. అర్జున్ కూడా మొండిగా పల్లవి అంటే నాకిష్టం లేదు, తను ఒక చిన్న పిల్ల, నేను తనని ఎలా చేసుకోవాలి అన్నాడు. నేను ఈ అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉన్నాను అంటే ఒక ఫ్లాట్లో కలిసి ఉన్నాము అని చెప్పడంతో అర్జున్ని కొట్టి, సరే నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకో అని చెప్పి సుధాగారు తన గదికి ఏడుస్తూ వెళ్ళిపోయింది. సుధాగారు అర్జున్ కన్వర్జేషన్ పల్లవి ఫాస్ట్లో వస్తుంది. సుధాగారు ఈ విషయం సుధాకర్ గారికి చెప్పలేదు, అర్జున్ కూడా చెప్పలేదు. డైరెక్ట్ శివాని శ్రీమంతం రోజు అందరూ ఫ్యామిలీస్ కలుసుకుంటారు అని సైలెంట్గా ఉన్నాడు. అలా 2 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పటంతో అందరూ ఒకరోజు ముందే ట్రైన్కి బయలుదేరారు. ఈసారి కూడా అర్జున్, సుధాకర్, ప్రభాకర్, పల్లవి, కవిత రాలేదు. శివాని శ్రీమంతం రోజు రానే వచ్చింది. శ్రీమంతం శివాని ఇంటి దగ్గరే చేసుకుంటా అనడంతో ఇంటి ముందు కాస్త ప్లేస్ ఉండడంతో అక్కడే అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. సుధాగారు స్వయంగా వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ బొట్టు పెట్టి ఆహ్వానించింది. అలా అందరి మధ్య శివాని శ్రీమంతం చిన్నగా అయినా బాగా జరిగింది. అయితే ఆ రోజు అంజలికి అర్జున్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చెయ్యలేదు. చాలాసార్లు మెసేజ్ చేసినా కూడా ఆన్సర్ ఇవ్వలేదు అంజలి. తన ఫ్యామిలీతోటి శ్రీమంతానికి వస్తాను అని చెప్పిన అంజలి ఇంకా రాకపోవడంతో ఫోన్ చేశాడు, కానీ అంజలి లిఫ్ట్ చెయ్యలేదు. అలా శ్రీమంతం వేడుకలు కూడా అయిపోవడంతో సుధాగారు అర్జున్తో 3 రోజుల నుండి మాట్లాడడమే మానేసింది. శివానికి జాగ్రత్తలు చెప్పి సుధాగారు, సుధాకర్ గారు, ప్రభాకర్ గారు మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. శివానిని మాతో పాటు ఊరికి తీసుకువెళ్తా అన్నా కూడా శివని, నేను రాలేను పిన్ని, శివకి ఆఫీస్ ఉంటుంది, అలాగే నాన్నని కూడా చూసుకోవాలి అని చెప్పింది. శివ కూడా ఇంటి పని చేయడానికి ఒక పని ఆమెను పెడతానని చెప్పాడు. అలాగే నేను కూడా 8 months కంప్లీట్ అవ్వగానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని చెప్పాడు. ఆ రోజు శివాని అర్జున్ని అడిగారు, అంజలి ఎందుకు రాలేదు అని. తనకు పని ఉంది అంట అని చెప్పాడు అర్జున్. అంజలి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే శివ వాళ్ళు టెన్షన్ పడతారు అని. అలా 1 నెల గడిచింది. అంజలి మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యలేదు. నా నెల నుంచి శివ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అర్జున్తో సరిగ్గా మాట్లాడలేదు, ఎప్పుడో ఒకసారి కాల్ చేసేవాడు. అర్జున్ శివకి ఏం విషయం చెప్పలేదు, అంతా నార్మల్గానే ఉంది అన్నట్లు మాట్లాడేవాడు. అర్జున్కి అర్థం కాలేదు ఎందుకు ఇంత సడన్గా అంజలి అవాయిడ్ చేస్తుంది అనేది. ఒక రోజున అర్జున్కి వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ ద్వారా తన సిటీకి కొత్త ఏసీపీ వచ్చాడు అని చెప్పడంతో, అంటే నారాయణ గారు ట్రాన్స్ఫర్ అయ్యారా అని షాక్ అయ్యి వెంటనే తన ఆఫీస్లో ఉన్న ఆశాకి ఈ విషయం అడిగాడు. ఫస్ట్ ఆశ చెప్పలేదు, బట్ అర్జున్ గట్టిగా అడగటంతో అంజలి వాళ్ళు వేరే సిటీకి వెళ్ళారు సార్, అంజలికి వాళ్ళ బావ భువన్తో ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పింది భయంగా. నువ్వు ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళావా అని అడిగాడు అర్జున్. లేదు సార్, నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది, తనే నాకు అంజలి ఎంగేజ్మెంట్ ఫోటో సెండ్ చేసింది అని తన ఫోన్లో ఉన్న అంజలి భువన్ ఎంగేజ్మెంట్ ఫోటో చూపించింది. అది చూసిన అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి. అందులో అంజలి నవ్వుతూ ఉంది. ఎంత మోసం చేసింది, ఛీ అని. ఆ రోజు నుంచి అర్జున్ ఎవ్వరితో మాట్లాడలేదు. ఆఫీస్కి వచ్చేవాడు, తన వర్క్ ఏదో చేసుకొని ఇంటికి వెళ్ళి డ్రింక్ చేసేవాడు. శివ కూడా శివానికి 9 months పడటంతో ఇంకా అర్జున్ని కలవలేదు. అలా ఒకరోజు శివానికి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో శివానిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు శివ వాళ్ళ మామయ్య. ఆ రోజు శివ అర్జున్కి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ టెన్షన్లో మళ్ళీ శివ అర్జున్కి కాల్ చేయలేదు. ఆ తర్వాత 2-3 గంటల తర్వాత నార్మల్ డెలివరీ అయ్యి శివానికి బాబు జన్మించడంతో శివ చాలా హ్యాపీగా ఇంకొకసారి అర్జున్కి ఫోన్ చేశాడు. అర్జున్ శివ పదే ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు. శివ బాబు పుట్టిన విషయం చెప్పడంతో అర్జున్ కూడా తన బాధని మర్చిపోయి వెంటనే బాబుని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాడు. అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాబుని చూసి కాసేపు ఉండి అర్జున్ అపార్ట్మెంట్కి వచ్చేశాడు. అంజలి విషయం శివకి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్పి వాళ్ళని బాధ పెట్టడం అర్జున్కి ఇష్టం లేదు.
శివానికి బాబు పుట్టిన విషయం శివ సుధాకర్ గారికి ఫోన్ చేసి చెప్పిండు. ఆ రోజు అందరూ వీడియో కాల్లో కాసేపు మాట్లాడుకున్నారు. ఆ వీడియో కాల్లో సుధాకర్ గారు అలాగే పల్లవి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ టైం పల్లవి వాళ్ళ అమ్మని చూసిన శివ చాలా సంతోషపడ్డారు. శివతో ఎంతో ప్రేమగా మాట్లాడింది పల్లవి వాళ్ళ అమ్మ. శివ పల్లవి వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవచ్చా అని అడగడంతో పల్లవి వాళ్ళ అమ్మ సంతోషంగా, తప్పకుండా నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు, ఇంక నుంచి నాకు 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు అని చెప్పింది పల్లవి వాళ్ళమ్మ. సుధాగారు కూడా వీడియో కాల్ మాట్లాడుతూ నేను అక్కడికి రాలేన్రా, బాబు బర్త్డేకి రావడానికి ట్రై చేస్తా అని చెప్పింది. శివ కూడా సరే అమ్మా అని మీ వీలు చూసుకొని రండి అని చెప్పి కాసేపు మాట్లాడి వీడియో కాల్ కట్ చేశాడు. ఆ రోజు శివకి చాలా సంతోషంగా అనిపించింది. తనకి శివానికి పెద్ద ఫ్యామిలీ దొరికింది అనిపించింది. అలా ఒక వారం రోజుల తర్వాత శివానీని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడంతో శివాని వాళ్ళ నాన్న బాబుతో కలిసి ఇంటికి వచ్చేశారు. వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు అర్జున్ ఫ్లాట్కి వెళ్ళాడు శివ. అయితే అది సాయంత్రం కావడంతో డైలీ అర్జున్ బీర్ తెచ్చుకొని తాగడం అలవాటు చేసుకున్నాడు. ఆ రోజు కూడా సోఫాలో కూర్చొని తాగుతూ ఉంటే డోర్ బెల్ రింగ్ అవ్వడంతో లేచి వెళ్ళి డోర్ తీశాడు. ఎదురుగ్గా శివ కనిపించడంతో రేయ్ నువ్వేంట్రా ఇక్కడ, చెల్లి దగ్గర ఎవరున్నారు, వెళ్ళు, ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అన్నాడు అర్జున్. శివ నేరుగా వచ్చి సోఫాలో కూర్చొని ఎదురుగ్గా ఉన్న బీర్ బాటిల్ని చూస్తూ ఏంట్రా ఇది, నువ్వెప్పుడు మందు ఎక్కువ కొట్టవు కదా, ఏంటి సంగతి అని అడిగాడు శివ. అర్జున్ ఏం లేదు, ఊరికే తాగుతున్నా, బోర్ కొట్టి అని అన్నాడు. శివ అర్జున్ వంక చూస్తూ రేపు బావా నీకు ఏదో అయింది, నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నేను మెసేజ్ చేసినా కూడా రిప్లై సరిగ్గా ఇవ్వడం లేదు, ఏమైందిరా అని అడిగాడు శివ. అర్జున్ ఏం చెప్పకుండా సైలెంట్గా శివ పక్కన కూర్చున్నాడు. రే నువ్వు కనుక ఇప్పుడు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అనడంతో అర్జున్ కోపంగా శివ వైపు చూస్తూ చంపేస్తా అలా మాట్లాడావంటే, సరే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పాలి అంతే కదా అని అన్నాడు అర్జున్. అవును చెప్పు అనడంతో అర్జున్ అంజలి విషయం జరిగింది మొత్తం చెప్పేశాడు. ఏంటి, ఆ అమ్మాయి ఇంత పని చేసిందా, మరి నాకెందుకు చెప్పలేదు, ఇంత బాధలో ఉండి కూడా నాకు చెప్పలేదు అంటే నేను నీకు ఫ్రెండ్ని కాదా అని శివ అర్జున్ భుజంపై కొట్టి అన్నాడు. అదేం లేదురా, బాధ అని ఏం లేదు, కానీ ఆ అమ్మాయి నన్ను ఇన్ని రోజులు నాతో ఆడుకుంది అంటేనే నాకు కోపం వస్తుంది. అరే ఆమెనే వెంటపడింది, సరే అని తన మంచితనం చూసి నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, తనకి ఇష్టం లేకపోతే ముందే చెప్పుంటే నేను ఇంత దూరం వచ్చేవాణ్ణి కాదు, తన కోసం అమ్మతో కూడా గొడవ పడ్డాను, కానీ ఇప్పుడు తను మాత్రం హ్యాపీగా తన బావని చేసుకొని వెళ్ళిపోయింది అని అన్నాడు అర్జున్. ఫస్ట్ టైం రా ఒకరి చేత మోసపోవడం, ఒకరి చేత మోసపోతే ఎంత ఘోరంగా ఉంటుందని నాకు కూడా తెలియదు, ఇంకా జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్ళను నేను అని అన్నాడు అర్జున్. రేయ్ అందరు అమ్మాయిలు అలానే ఉండర్రా, ఏం బాధపడకు, అయినా నువ్వు ఇంత బాధలో ఉంటే నేను అక్కడ ఎలా సంతోషంగా ఉంటాను, నేను కూడా ఇట్టే షిఫ్ట్ అవుతాను అన్నాడు ఆ శివ. తమరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను అంతగా ఏం బాధపడట్లేదు, కానీ ఇంత గుడ్డిగా ఎలా మోసపోయాను అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అన్నాడు అర్జున్. రేయ్ ఇదంతా వదిలే, నేను ఒక వారం తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అవుతాను, అప్పటి వరకు శివాని కూడా కోలుకుంటుంది, నేను శివానికి చెప్తాను అని అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని బాధపడకురా అని చెప్పి వెళ్ళిపోయాడు శివ. ఒక వారం తర్వాత శివ కూడా వచ్చి అపార్ట్మెంట్లో ఉండడం మొదలుపెట్టాడు. అర్జున్లో ఎలాంటి మార్పు రాలేదు, సైలెంట్గా ఉంటున్నాడు. ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ ఏదో తను చేసుకొని వచ్చి నైట్ బీర్ తాగి సైలెంట్గా పడుకుంటున్నాడు. శివతో కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు. శివ 1 నెల వరకు అర్జున్ ఫ్లాట్లోనే ఉన్నాడు. ఒకరోజు అర్జున్ కోప్పడటంతో మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. అలా కొన్ని నెలలు గడిచినా అర్జున్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఈ విషయం సుధాగారికి ఫోన్ చేసి చెప్పాడు శివ. శివ చెప్పడంతో కొడుకుతో అంతవరకు మాట్లాడని సుధాగారు ఒకరోజు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, నాన్నగారికి హెల్త్ బాగోలేదని చెప్పింది. తండ్రి హెల్త్ బాగలేదు అనడంతో అర్జున్ వారం రోజులు లీవ్ పెట్టి ఊరికి బయలుదేరాడు.
ఇంటికి వచ్చిన అర్జున్ని సుధా గారు బ్రతిమలాడి పల్లవిని పెళ్లి చేసుకో అనడంతో ముందుగా అర్జున్ ఒప్పుకోలేదు. కానీ సుధా గారు నువ్వు చేసుకోకపోతే నేను చచ్చినంతొట్టే అని అనడంతో తల్లి మాటలు కాదనలేక పల్లవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నిజానికి సుధా గారు అర్జున్ విషయం తెలియగానే అర్జున్ పల్లవీల పెళ్లికి ముహూర్తాలు పెట్టమని ఫ్యామిలీతో మాట్లాడారు. అర్జున్ ఇంకొన్ని రోజుల్లో వస్తాడు, పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్పడంతో ప్రభాకర్ గారు కూడా ఒప్పుకున్నారు. అలా అర్జున్ పల్లవి పెళ్లి జరిగిపోయింది. ఈ విషయం శివకి చెప్పారు సుధా గారు. కానీ శివ రావడం కుదరలేదు. ఎందుకంటే అప్పుడే బాబుకి జ్వరం రావడంతో తను అర్జున్ పెళ్లికి వెళ్ళడం కుదరలేదు. అలా తల్లి బలవంతం మీద పల్లవిని పెళ్లి చేసుకొని సిటీకి తీసుకొని వచ్చాడు అర్జున్. అర్జున్ పల్లవి పెళ్లి జరిగిన 2 రోజుల తర్వాత ప్రభాకర్ గారు, సుధాకర్ గారు, అర్జున్ ముగ్గురు కలిసి సిటీకి బయలుదేరారు. ఎందుకంటే ప్రభాకర్ గారు కొత్త ఫర్నిచర్ కొనిస్తాను అని అన్నాడు. దానికి అర్జున్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ ప్రభాకర్ గారు ఒప్పుకోలేదని అర్జున్ని బ్రతిమలాడి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అర్జున్ కోసం, పల్లవి కోసం కొత్త ఫర్నిచర్ తీసుకున్నాడు. అర్జున్ కొంతమంది మనుషులు మాట్లాడి అపార్ట్మెంట్కి తీసుకొని వెళ్ళి తన రూమ్లో ఉన్న అన్ని పాత ఫర్నిచర్ని స్టోర్ రూమ్లో పెట్టించాడు. అలాగే అర్జున్ వాడే బెడ్ని గెస్ట్ రూమ్లో పెట్టించి ప్రభాకర్ గారు కొన్న బెడ్ని అర్జున్ రూమ్లో పెట్టించాడు. అలా అర్జున్ వాడే పాత ఫర్నిచర్ని స్టోర్ రూమ్లో పెట్టిస్తూ ఉండగా అర్జున్ బుక్స్ కొన్ని వాడనివి ఉండడంతో వాటిని కూడా కబోర్డ్లో పెట్టాడు. కబోర్డ్లో పెట్టి కబోర్డ్ని స్టోర్ రూమ్లో పెట్టమన్నాడు. అయితే ఆ బుక్లోనే అంజలి ఫోటో ఉందని మర్చిపోయాడు అర్జున్. అలా అన్ని ఫర్నిచర్ షిఫ్ట్ చేశాక ముగ్గురు కలిసి ఊరికి బయలుదేరారు. అర్జున్ పల్లవికి ఫస్ట్ నైట్కి 10 రోజుల తర్వాత ముహూర్తం ఉంది అని చెప్పడంతో అర్జున్ నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉందని వచ్చేశాడు. అయితే అర్జున్ పల్లవిని మాత్రమే సిటీకి తీసుకొని వచ్చాడు. మిగతా వాళ్ళు ఎవ్వరిని వద్దు అని చెప్పడంతో పెద్దవాళ్ళు ఎవరూ సిటీకి రాలేదు. అలా అర్జున్ పల్లవి పెళ్లి జరిగి సిటీకి వచ్చేశారు. వాళ్ళు సిటీకి వస్తున్నారని తెలుసుకున్న శివ, శివాని ఫ్యామిలీ కూడా అర్జున్ ఫ్లాట్ దగ్గరకు వచ్చారు. శివ దగ్గర అర్జున్ ఫ్లాట్ స్పేర్ కీ ఉంది. అప్పుడు శివాని అర్జున్ పల్లవికి హారతి ఇచ్చి ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రమ్మని చెప్పింది. పల్లవి నేను మా శ్రీవారు వచ్చాం అని సిగ్గుపడుతూ చెప్పింది. అర్జున్ మాత్రం ఏం చెప్పలేదు. కాసేపు సైలెంట్గా ఉన్నాడు. శివ చెప్పమనడంతో కాసేపటికి నేను పల్లవి వచ్చాం అని చెప్పాడు. వాళ్ళు లోపలికి వస్తుంటే శివాని ఆడపడుచు కట్నం ఇవ్వమని అడగడంతో అర్జున్ చిన్నగా నవ్వి శివానికి కొన్ని డబ్బులిచ్చాడు. అలా జరిగింది. శివాని, శివ, బాబు, రంగనాథ్, పల్లవిల పరిచయం. వచ్చిన రోజే శివని గుర్తుపట్టిన పల్లవి అన్నయ్య అని ప్రేమగా పిలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు శివని మొదటిసారి అన్నయ్య అని ప్రేమగా పిలిచిన వ్యక్తి పల్లవినే. అలాగే శివానీని వదినా అని పిలిస్తే నన్ను వదినా అని పిలవకు పల్లు అని శివాని అని ఇంక నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినప్పుడు మనమిద్దరం కూడా ఫ్రెండ్స్ కదా అని అంది శివాని. శివాని వాళ్ళ నాన్న చేతిలో ఉన్న బాబుని తీసుకొని ఎత్తుకొని వాడు ఏడవకుండా పల్లవి దగ్గరికి రావడంతో వాడికి ప్రేమగా కన్నయ్య అని పిలవడం మొదలుపెట్టింది. అలాగే శివాని వాళ్ళ నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు పల్లవి, అర్జున్. అలా అప్పటి నుంచి వాళ్లకు పల్లవి దగ్గరైంది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్. అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో అస్సలు తెలియదు. పల్లవి అన్నయ్య ఇన్ని రోజులు ఆ అమ్మాయి మోసం చేసింది కాబట్టి అందుకే అన్నయ్య నీకు దూరంగా ఉండవచ్చు. అలా అని ఆ అమ్మాయిని ప్రేమించాడా లేదా అని నాకు తెలియదు. కానీ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఏ రోజు అన్నయ్య ఆ అమ్మాయికి దగ్గర కాలేదు నాకు తెలిసినంత వరకు. అయితే ఇదంతా నీకెందుకు చెప్తున్నా తెలుసా పల్లవి, నువ్వు అన్నయ్యని అస్సలు అపార్థం చేసుకోకు. అన్నయ్య ఒక్కరోజు కూడా లిమిట్స్ క్రాస్ చేయలేదు అని చెప్పింది శివాని. ఇంతటితో అర్జున్ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.